కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. మహిమలు నీకే చెల్లించెదను కాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెం ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే. ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే
చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. చేతిలో నన్ను చెక్కుకొంటివి, నాకేమి కొదువా. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. బలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. బలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమయంలో పాటల కార్యక్రమంలో ముగించబడ్డది. మరి ఈ సమయంలో మరి సాక్షి సమయము మనోహరమ్మ 2 మాటలు చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాయి. ఎందుకంటే 2011 సంవత్సరంలో మరి పెద్ద కుమారుడైన రమేష్, స్వరూప వారి విషయంలో మరి మధ్యలో 12-13 సంవత్సరాలు బ్యాలెన్స్. మరి ఇలాగా ఇన్ని సంవత్సరాలు మా జీవితంలో కొన్ని బాధాకరంగా దేవుణ్ణి గూర్చి అడిగాము. అయినను ఒక సంతోషకరమైన ఇలాగా కూడిక జరిపించబడటానికి కారణాలు మరి దేవుని చిత్తమై ఉన్నాయి కనుక దేవుడు చేసిన యొక్క మేలును మరి ప్రజలకు తెలియజేయాలని ఈ కూడిక ఏర్పాటు చేసి ఉండగా ప్రార్థన చేసుకొని 2 మాటలు సాక్ష్య సమయాన్ని తీసుకొని మరి దైవదాసులకు సమయాన్ని అప్పగిస్తాను. తలలో వంచి కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరి థామస్ అయ్య గారు, మరి
జాషవ్ గారు మరి తీర ప్రాంత ప్రెసిడెంట్ గారు జాషవ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఆ సాక్ష్య సమయాన్ని తీసుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారకుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, మీ కృప కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మా నిర్మాణకుడవు, మా విమోచకుడవు, మా ప్రాణప్రియుడవు, మా ఎడల మీరు చూపిన మీ కృప అంతటి కొరకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ బిడ్డలు, మీ దాసులు దేవ బాధకు నిరాశ